మైథిలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానంలో లోక కళ్యాణార్థం సావిత్రు కాటక మహాయజ్ఞ యాగాన్ని చేస్తున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ మీనాక్షి గిరిధారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పూజా కార్యక్రమాలకి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని, భక్తి శ్రద్ధలతో పూజలు యాగంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. సావిత్రి కాటక మహాయాగం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చునని అన్నారు. అనంతరం బీజేపీ మహిళా మోర్చా మాజీ ప్రెసిడెంట్ గీతామూర్తి మాట్లాడుతూ 2003 నుంచి పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానానికి సేవ చేసుకోవడం పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రియా చతుర్వేద పారాయణమవధార సాయంకాలార్చనేన భగవాన్ మహేశ్వరి గురవే నమః. జటాధరం పాండురాంగం ఉపక్రమస్వాభారథశతాధృష్టో జనానా నేను 2003 నుంచి పిఠాపురంకి దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వస్తాను. స్వామివారి అనుగ్రహం ఉంది నాకు, అందుకని నాకు చాలా అదృష్టవంతనని అనుకుంటాను. ఇక్కడ నేను 2003 నుంచి వస్తాను, దత్తాత్రేయకి సేవ చేస్తాను. అంటే స్వామివారు చేపిస్తున్నారు నాతో సేవలు. ఇవాళ నాది చారిటబుల్ ట్రస్ట్ ఉంది. ఆ మైథిలి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లోక కళ్యాణార్థ సావిత్రు కాటక్ యాగం ఇక్కడ జరుగుతుంది. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, అందరు రావాలి, ప్రసాదం మహాప్రసాదం తీసుకోవాలి. ఇవాళ ఇంకా రేపు ఇది జరుగుతుంది. సావిత్రి కాటక్ యాగం చేస్తే లేడీస్కి సావిత్రి ది కథ ఇక్కడ రిసైట్ చేస్తారు. మనకి యోగా అంతర్యోగా కూడా మనం చేసుకోవచ్చు. మన ఆరోగ్యము శారీరక ఆర్థిక మానసిక కూడా మనం డెవలప్ అవుతాము. అందుకనే ఈ యాగం నేను లోక కళ్యాణార్థం చేస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మైథిలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మీనాక్షి గిరిధారి, అనంత్ పూజారి, అమేయ, ఆరాధ్య వారి కుటుంబ సభ్యులందరి సహకారంతో ఒక లోక కళ్యాణం కోసం ఇంత మంచి యాగానికి పూనుకున్నారు. ఇక్కడ సవిత్రు కాటక శయన మహాయాగం, ఇది చాలామందికి తెలియదు. కానీ ఈ వేదిక ద్వారా చాలామంది తెలుసుకొని ఈ యజ్ఞ ఫలాలు అందాలంటే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని ఈ తీర్థ ప్రసాదాలన్నీ స్వీకరించినట్టయితే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయపడుతున్నాము. మాకు ఇందులో పాల్గొనే అవకాశం కల్పించిన మైథిలి చారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియపరుస్తూ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. జై శ్రీ కృష్ణ, జై శ్రీ గురుదేవ్ దత్త. I'm truly blessed and grateful to be a part of this homam, which actually raises the cultural awareness of our Hindutva. And I'm truly blessed to have parents like my mother and father who are actively contributing in raising awareness of our culture. My idea is also to participate in such events again and again and take this at an international level and spread awareness about our Hindu culture, our values, our traditions. That truly makes me me, if you know what I'm trying to say. Yeah, that's about it. I feel truly blessed about this. Thank you. త్రేయ స్వామి నమో శ్రీ వల్లభ శ్రీపాద స్వామి. నేను పర్టికులర్గా ఇప్పుడు ఈ యజ్ఞం గురించి అందరు చెప్పారు, మేడం గారు చెప్పారు. కాకపోతే ఇలాంటి కార్యక్రమాలు నా ప్రకారం ఏంటంటే, ఇప్పుడు మీనాక్షి గిరిధారి వాళ్ళ ఫ్యామిలీ ఎలా అంటే ఇలా చేయాలని ఒక విజన్ ఒకటి ఇలా చేస్తే అందరికీ లోక కళ్యాణం అవుతుందని ఆ ఒక విజన్ అందరిలో రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చూస్తే ఇది ఒక మంచి కల్చర్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పుడు ఆమె వాళ్ళ అబ్బాయి, మైత్రి వాళ్ళ కూతురు, మైత్రి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ వీళ్ళు స్టార్ట్ చేశారు. కూతురు పేరు మీద స్టార్ట్ చేసేసి మళ్ళీ ఇప్పుడు అబ్బాయి కూడా చాలా ఈ కల్చర్లో ఆయన యూకేలో ఉంటాడు, అయినా కానీ ఇండియాకు వచ్చేసి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కొరకు
ఇండియాకు వచ్చేసి పాల్గొని ఇలాంటి కల్చర్ డెవలప్ చేయాలని ప్రతి ఫ్యామిలీ ఆ ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీస్ మొదలెట్టాలని కోరుకుంటున్నాను. నేను కూడా అందుకనే హైదరాబాద్ నుంచి మొత్తం ఫ్యామిలీతో ఇక్కడ వచ్చాను. నాకు కూడా 2 చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా చూసేసి హోల్ డే ఉన్నారు ఈ హోమానికి. సో ఇలాంటి కల్చర్ మెయిన్లీ డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. మీనాక్షి గారికి ఇంకా ఇలాంటి ఎన్నో సందర్భాలు సృష్టించాలని, మేము కూడా ఇలాంటి వాటిలో చాలా కాంట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటున్నాను.